పేరండి? నా పేరు నీలకంఠాచారి అండి. నీలకంఠాచారి. ఓకే. ఎంతండి వయసు మీది? నాది 65 అండి. 65. అవును. నెలకెంత ఆదాయం వస్తుంది మీకు? నాకు మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీ నేను. వైట్ టర్బో ఎంప్లాయీ. నాచారంలోనే ఉంది కంపెనీ. నేను రిటైర్మెంట్ అయినాను. హ్మ్. నాకు ఒక 10,000 దాకా నాకు పెన్షన్ వస్తుంది. 10,000 పెన్షన్ వస్తుంది. నా భార్య ఇటీవల 6 నెలల పైన అయిపోయింది నా భార్య చనిపోయి. మీ భార్య చనిపోయారు. ఎందువల్ల చనిపోయారు? ఆమెకు కోవిడ్ వచ్చింది కదా సార్ అప్పుడు. హ్మ్. అప్పుడు కోవిడ్లో ఇంజెక్షన్ లేపించుకొని రమ్మని పోయినారు కదా. హ్మ్. అప్పుడు ఇంజెక్షన్ లేపించుకున్నాం. హ్మ్. అప్పటి నుంచి కొంచెం సిక్గానే ఉండే. హ్మ్. హాస్పిటల్కి పోతున్నాం వస్తున్నాం. హాస్పిటల్కి పోతున్నాం వస్తున్నాం. అది కోవిడ్ వల్ల చనిపోయింది. కోవిడ్ వల్ల పిల్లలు ఇంజెక్షన్. ఎంతమంది ఉన్నారు? నాకు ఒక కొడుకు అండి. అబ్బాయి పెళ్ళి అయిపోయిందండి? ఆ కొడుకు ఇంటర్మీడియట్ దాకా ఇక్కడనే న్యూ ఇయర్ స్కూల్లో ఈ ట్యాంక్ బండ్ పోయే రూట్లో చిక్కడపల్లిలో న్యూ ఇయర్ కాలేజీలో చేర్చాను. ఇంటర్మీడియట్ అయింది. దాంట్లో ఒక సబ్జెక్ట్ పోయింది. కట్టిరా నాన్న కట్టి నేను 2 సార్లు కట్టి రాసాను. పాస్ అయినాను అన్నాడు. మళ్ళీ ఒక కాలేజీలోకి పోయి 1,50,000 రూపాయలు పెట్టి కాలేజీలో చేర్పిద్దాం అని చెప్పి 1,50,000 కట్టేసి వచ్చాను. తీరామారావు చూడబోతే వీడు ఇంటర్మీడియట్ పాస్ కాలేదు. ఆ ఎగ్జాము లేదు, పోయింది. అది రాయనే లేదు, అది తప్పు చెప్పాడు. ఇంకా దీంట్లో ఆయన ఫస్ట్ నుంచి 9వ తరగతి నుంచి అప్పుడప్పుడు 500, 1000 రూపాయలు ఇట్లా తీసుకొని పోయేవాడు. అది తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్స్ జొత్తలో చేరి ఇక్కడనే చపల బజార్లో ఉంటుంది. మా అత్తగారి ఇల్లు చపల బజారు. గోల్కొండ రంగాచారి 4వ కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె చనిపోయారు. ఇంకా ఈ విధంగా ఉంటే ఈ కొడుకు ఏమిటంటే అప్పటి నుంచి కొంచెం డబ్బులు అడుగుతుండే. ఏదోలే కాలేజీకి కావాలి కదా అట్లని చెప్పి మనం ఇచ్చే పని పట్టాము. ఇస్తా ఉంటే మళ్ళీ ఏం చేసినాడంటే ఒక 2-3 ఏళ్ళు అలా అయింది. ఇంటర్మీడియట్ దాకా పోయినాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినాడు. ఇంకా ఫోర్త్ చేసేలకు ఇంకా ఏదేదో లేనిపోనివన్నీ చెప్పి 40,000 ఇస్తావా లేదా, 30,000 ఇస్తావా లేదా అని చెప్పి ప్రతిదినం రామాయణం. సరే ఎంతో ఒకంతా మనం సంపాదిస్తున్నాం కదా, ఏదో లాంటి పోనీలేదు ఏదైనా అనుకుని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అవును. మీకు వయసు ఎంత? 65 అన్నారు. 65. ఎంత వయసు అమ్మాయి కావాలి మీకు? ఒక 50-55 ఏళ్ళు ఉన్నా నో ప్రాబ్లం. 50-55. 50 ఉంటే ఇంకా మంచిది. 55 ఉన్నా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు 50 సంవత్సరాలు అనుకోండి, మీకు 65 అంటే 15 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. 60 కూడా ఉండని నో ప్రాబ్లం. 63 కూడా ఉండని లేదు. సరే ఈక్వల్ ఏజ్ కూడా ఉండని లేదు. సొంత ఇల్లు ఉందని మీకు? నాకు సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు లేదు, అద్దిల్లు ఉంది. అద్దిల్లే. నేను ఏదన్నా తోడు నీడ కార్యక్రమం అక్కడికి పోయినాం రాజేశ్వరి దగ్గరికి. ఆమె వీడియోలు చూస్తే యూట్యూబ్లో అంత ఫ్రీగా చేసేసినట్టే ఎన్నెన్నో రకరకాలైన వీడియోలు వస్తాయి. అవునండి. అంత మొత్తం ఫ్రీగానే అంత మనకు వచ్చిన వాళ్ళంతా. అయితే ఇప్పుడు మరి రెండో భార్య అని అన్నా అనుకోండి, ఇది 63 వరకు 60 అంటున్నారు, కరెక్టే. మరి సొంత ఇల్లు లేదు, మీకు ఎంత వస్తుంది నెలకు? ఎంత అన్నారు? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు కొడుకు కూడా మీ దగ్గర ఉంటాడు? మరి లేడు. కొడుకు లేదు, వెళ్ళిపోయినాడు. నా కొడుకు కానీ ఉంటే నేను ఆల్రెడీ ఆయనకి ఏదైనా పెళ్లి చేసేసి నేను ఏదో కోడలు ఉంది కదా, ఏదో అంత గంజి నీళ్ళు తీసుకొచ్చి పోస్తారు అని చెప్పేసి నేను గమ్మున అయిపోయాడు. ఇప్పుడు అది కొడుకు లేడు, తోడు కావాలి, పెళ్లి చేసుకోవాలి. నేను మాది రాయలసీమ. గవర్నమెంట్ పెన్షన్ పెట్టినారా? 4,000 2,000 ఇస్తాడు. ఇది తెలంగాణ గవర్నమెంట్, ఏపీయా మీది? మాది జర్మన్ కార్పొరేషన్ కంపెనీ. ఓకే. అయితే మీకు ఏపీలో ఇక్కడ పెన్షన్ పెట్టుకోలేదా మీరు? లేదు. పెద్దల పెన్షన్ ఉంటుంది, 2,000 అంత ఇస్తారు. లేదు, నేను పెట్టుకోలేదు. నాకు ఒక పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఎందుకు పెట్టాలి? అవసరం లేదు. మనకు వచ్చేదంతా మనం బతుకుదాం. వాళ్ళ ఎవరో ఇండ్ల కాడ ఉండేవాళ్ళు ముస్లిం. వచ్చే అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలా, లేకపోతే మీ దగ్గర ఉంటే సరిపోద్దా? నా దగ్గర ఉన్నా పర్వాలేదు, ఉద్యోగం చేసినా పర్వాలేదు. ఉద్యోగం చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు అన్ఎక్స్పెక్టెడ్ ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోయింది, నాకు ఎంతో పెన్షన్ వస్తుంది, ఏదో గవర్నమెంట్ పెన్షన్ అనుకున్నా నో ప్రాబ్లం. ఇద్దరికి ఏదో ఎంతో వస్తుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు ఏదన్నా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంది, బిల్డింగ్ ఉండి రా మా ఇంటికి ఎట్టని చెప్పేసి ఎట్టంటే లేదని ఇలా రేఖం పోయేదని కూడా ఓకే. ఎవరి దగ్గర డబ్బులుండి వాళ్ళు గొప్పలై ఉండి రా అంటే, మీ పేరేంటండి? నా పేరు నీలకంఠాచారి. నీలకంఠాచారి రా మా ఇంటికి అంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేది. వాళ్ళకి సర్వీస్ చేస్తారు వాళ్ళు. మీరు వాళ్ళ ఇంట్లో ఉండి ఆమెకి తోడు నీడగా ఉండి, ఆమెకి నా భార్య. ఇంకా భార్య కాదు, మీరు ఇళ్ళలాగా వెళ్తారు. వెళ్ళిపోతారు.
ఎవరన్నా అలా కోరుకుంటే ఆడవాళ్ళు ఆ, ఒంటరిగా ఉండి పాపం ఒకతే భయపడుతూ ఉంటే భయపడుతూ ఉంటే ఇప్పుడు నేను ఎట్లా భయపడుతున్నాను 4 గోడల మధ్యలో. ఉమ్, అరే ఇక్కడ మా నాయన ఫోటో, అక్కడ మా అమ్మ ఫోటో, ఇక్కడ నా పెండ్లాం ఫోటో, ఇంకెందుకు ఈ జీవితం తీసాయి ఉమ్, అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. ఉమ్, ఈ 4 గోడల మధ్యలో మనకి ఏదైనా టెన్షన్ వచ్చి ఏదైనా పోయినా నాకేం బీపీ లేవు, షుగర్ లేవు, ఏమీ లేవు. ఉమ్, ఏదైనా పోయినా కానీ ఎవరు జవాబుదారి? ఒకవేళ నొప్పి వచ్చింది అనుకో, ఏదైనా ఉమ్. పెయిన్ వచ్చింది అనుకో, రాత్రులు ఎవరున్నారు ఎవరు ఎవరు లేరు. ఉన్నారు? అక్కడ పడి మనమే కావాల్సి వస్తుంది. ఉమ్. అందుకని చెప్పేసి ఒక తోడు కావాలి. ఆమెకి కావాలంటే నా వల్ల అయినంత సహాయం ఉంటుంది, అది అట్లేం లేదు. ఉమ్, జీవితంలో ఒక ఆడది లేని బతుకు కదండి, అది. జీవితం కాదు. ఆ భార్య వేదన లేని జీవితం ఆ. అది. ఆ. ఆడతోడు అన్నది ఉమ్, భార్య లేని జీవితం, తోడు కాదు. అందువల్ల యోచన చేసేసి ఉమ్, పేపర్ కూడా 2-3 సార్లు ఇచ్చాను. ఉమ్. మళ్ళీ ఈ పొద్దు కూడా చూద్దామండి మీకు మంచి భార్య దొరకాలని. ఓకే. ఏ? అంటే ఇది మీరు అన్నట్టు లేదంటే ఎవరన్నా గొప్ప వాళ్ళు ఉమ్, మిమ్మల్ని పిలిచి ఉమ్. వాళ్ళ ఇంట్లో ఇళ్ళరకం ఉంచి చక్కగా మిమ్మల్ని పోషించి అయితే మీరు చూసేలాగా హెల్ప్ చేసేలా చూద్దాం. ఆ. మంచి భార్య దొరకాలని. నేను మీరు ఎల్లరకం ఏ ఊరైనా వెళ్ళిపోతారు. ఏ ఊరైనా సరే, నేను బెంగళూరులో ఉన్న 10 ఏళ్ళు. ఇండియాలో ఏ ఊరైనా వెళ్ళిపోతారు. ఇండియా కాదు, ఫారిన్ పోవాలన్నా కానీ నో ప్రాబ్లం. విదేశాలకు కూడా వెళ్తాను రెడీ విదేశాలకు కూడా నో ప్రాబ్లం. నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నా ఆల్రెడీ. సినిమా ఫీల్డ్ ఒక 10 ఏళ్ళు పనిచేశాను. ఆ ఫీల్డ్ నాకు నచ్చలేదు. నాకు డ్యాన్సులు, స్టెప్పులు అన్నీ వస్తాయి మొత్తం A to Z జీవితంలో. నేను ఆ సినిమా ఫీల్డ్ నాకు వద్దురా బాబు ఇంకా అట్టని చెప్పేసి దాన్ని విరమించుకొని వచ్చా. ఆ విరమించుకొని వచ్చి జాబ్ చేసినాను. జాబ్ చేసి ఆరాంగా ఏదో రిటైర్మెంట్ అయినాను. నా కొడుకు లేదు. మీకు సినిమాల్లో ఎవరు ఇష్టం హీరోలో? నాకు దేవరాజి, అమరీష్, అనంతనాగ్. తెలుగులో అండి? తెలుగులో లేదు, నేను ఉన్నది బెంగళూరు ఫస్ట్. అంటే ఎడ్యుకేషన్ రాయలసీమలో అయింది, చిత్తూరులో. ఇంకా అక్కడి నుంచి అక్కడ దగ్గర కదా బెంగళూరు. ఓకే అండి. అయితే మీకు మంచి భార్య దొరకాలని, వీలుంటే మీకు ఇళ్ళ రకం దొరకాలని కోరుకుందాం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరండి? బాజీ అని నా పేరు. ఓకే బాగి. ఏంటి మీ వయసు ఎంత? వయసు 50 ఉన్నది. మరి పిల్లలే మీకు భార్య ఉంది ఇదివరకు? ఆ భార్య చచ్చిపోయిందండి. భార్య చనిపోయింది. మరి ఇప్పుడు రెండో భార్య కావాలంటున్నారు. ఎంత వయసు ఉండాలి? ఒక 40 ఉంటే చెప్పండి. 40 ఉంటే సరిపోతుంది. మరి ఇప్పుడు మీకు ఏమైనా ఆస్తి ఉందా? ఆస్తి కానీ ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది ఆదాయం? నాకు అపార్ట్మెంట్ ఇచ్చి చేసుకుంటానండి. ఒక 700 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు. రోజుకి 1000 రూపాయలు రావచ్చు. 1000 రూపాయలు రావచ్చు. నాకు గదిపట్టు ఇల్లు ఉన్నదండి. గదిపట్టు ఉన్నదండి. ఒక గది పట్టి సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లు భార్యకి నాకు ఉంది. నేను ఇప్పుడు కట్టబడి హైదరాబాద్లో ఐరింగ్ చేసుకుంటున్నానండి. అపార్ట్మెంట్లో ఐరింగ్ చేసుకుంటున్నాను. అపార్ట్మెంట్లో ఐరనింగ్ చేసుకుంటున్నారు అంటే బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. అయితే మనకు తోడు కావాలండి. ఉన్నదండి. అదే మీకు తోడు నీడ కావాలని. అయితే వచ్చే అమ్మాయి వయసు ఎంత ఉండాలంటారు? నాది 40 ఉంటే సరిపోతుంది. 40 ఉంటే సరిపోతుంది. అలాగే ఆ అమ్మాయి కూడా వర్క్ చేయాలా లేకపోతే ఇంట్లో ఉంటే సరిపోద్దా? ఏదన్నా చిన్న పని పెద్ద పని ఉంటే చేసుకుంటే మన ఇద్దరు చేసుకుంటే ఆవిడకేంటి డబ్బులు. ఇప్పుడు వచ్చేవాడికి పిల్లలు ఉంటే పర్లేదా? పిల్లలు ఉండొచ్చా అండి వచ్చేవాళ్ళకి? పిల్లలు వద్దండి. పిల్లలు లేక. మీ పేరండి? గుణగంటి వెంకటేశ్వర్లు గౌడ్, సూర్యాపేట. సూర్యాపేట వెంకటేశ్వర్లు గౌడ్. మీరు ఇక్కడ రెండో మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాం. ఏంటండి ఎందువలన? మొదటి భార్య ఏమైంది? ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది 4 నెలల క్రితం. 4 నెలల క్రితం చనిపోయింది. క్యాన్సర్ వచ్చి. పిల్లలు ఎంతమంది అండి? 4 పిల్లలు, ఎవరికి వాళ్ళే ఉన్నారు. మనకు వాళ్ళకి సెటప్ చేసేసాం. మీరు ఏం చేస్తున్నారు? ఉద్యోగం ఏం చేసేవారు? వ్యాపారము. ప్రజెంట్ మనది షాపు. ఆ, కల్తీ లేని నూనెలు, కట్టె గానుగ నూనెలు ఓకే తయారీ, ఓకే అమ్మకం. ఓకే అంటే కట్టి గానుగులు అన్నీ ఇది ఉంది కదా, కట్టె గానుగ నూనెలు, అది కల్తీ లేని నూనెలు. అదే కోల్డ్ ప్రెస్డ్ అని చెప్పేసి అంటున్నారు. మనది గానుగదే. ఇంకా గానుగులు దాంట్లో కల్తీ లేనిది. కల్తీ లేనిది. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా సూర్యాపేట. ఓకే, వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండా సూర్యాపేట. అయితే ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 62. 62 సంవత్సరాలు. మీకు ఎటువంటి అంటే ఎంత వయసు అమ్మాయి కావాలి? నాకు 40 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు ఎవరైనా పర్లేదు. 45 ఏళ్ళ నుంచి 40 నుంచి 55 వరకు ఎవరైనా పర్లేదు. అంటే కొంతమంది ఏమంటే పిల్లలు పుట్టాలంటున్నారు కదా? అవసరం లేదు, పుట్టినేం లేదు, పుట్టకునే లేదు, నో ప్రాబ్లం. కావాలి అని ఏం లేదు, వచ్చినా దానికి ఏం లేదు. ఓకే, ఒకవేళ వాళ్ళకి పుడతానికి అవకాశం ఉన్నా కూడా మీకు అబ్జెక్షన్ లేదు? ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉందండి? నాకు ఒక 4 ప్లాట్లు ఉన్నాయి. 4 ప్లాట్లు, 4 స్థలాలు అండి? 4 స్థలాలు. మరి ఉండడానికి ఇల్లు?
ఇప్పుడు మాది నేషనల్ హైవేలో పోయింది, ఉమ్, వాడు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, తీర్పు వచ్చినా కూడా డబ్బులు ఇవ్వలేదు, హైకోర్టులో స్టేలో ఉంది. ఓకే. అదొక ₹1,00,00,000 రావాలి. ఉమ్, ఆ స్టే ఎప్పుడు వెకేట్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే. ప్లస్ మనం 2 ప్లాట్లు అమ్మేసుకున్నామా, ఇప్పుడు వ్యాపారం మీద 40,000-50,000 వస్తున్నాయి నెలకి 40,000 వస్తుంది. వస్తున్నాయి ఆ, ఆ ప్లాట్లు అమ్మేశాక నెలకి 50,000 వచ్చేట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను నేను పోస్ట్ ఆఫీస్లో ఇద్దరి పేరున. ఉమ్. లైఫ్ లాంగ్ ఉంటుంది అది. నెలకి 50,000 నెలకి 50,000 వచ్చే అమ్మాయికి- వచ్చేట్టుగా వచ్చే- ఆ, వచ్చేట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో. ఉమ్, పోస్ట్ సిటీ ఆఫీస్ సిటిజన్ స్కీమ్ లో ఉమ్, సిటిజన్ వాళ్ళకి నెలకి 50,000 వచ్చేలాగా. కంబైన్డ్ ఉమ్, మీ ఇద్దరికి ఇంట్లోకి కలిపి. ఇంట్లోకి. ఈ వ్యాపారం నడుస్తుంది. ఉమ్, ఎంత తక్కువ నడిచినా పర్లేదు, ఎక్కువ నడిచినా పర్లేదు, ఉమ్, మనకు ఫిక్స్డ్ గా మనం ఫిక్స్డ్ చేసుకుంటాం. నెలకి 50,000 వచ్చాక ఉమ్, మిగతా ఇల్లు కట్టుకుంటాం మీ తెలుగు. ఓకే. మేము. ఆహా, స్థలాలు అమ్మితే వచ్చే డబ్బులు. ఉమ్, ఉమ్. అది ఇంకా చేయడమే. ఇప్పుడు మీ తదనంతరం ఉమ్. ఆ స్థలాలు కానీ అన్ని కూడా ఈవిడికి వెళ్తాయి, మీ అసలు అది మీకు 50,000 మంత్లీ వచ్చేట్టుగా 75,000 వేసేస్తాం. నెలకి ఓకే 75,000 వేస్తారు. వేస్తే నెలకి 50 వస్తాయి. ఓకే. నేను పోయినా కూడా ఆమెకి 50 వస్తాయి. 50,000 ఆమె పోతే అవి ఒక ట్రస్ట్కి రాసేస్తాం. ఉమ్, ఆమె ఉన్నంతసేపు నెలకి 50 వస్తాయి. ఓకే. పోయినాక 75 లక్షలు ట్రస్ట్కి వెళ్ళిపోతాయి. 75 లక్షలు. ఓకే. ఆస్తులు కూడా ట్రస్ట్కే. ఉమ్, ఆ ట్రస్ట్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఓకే. లేకపోతే ఆవిడకి పిల్లలకి ఇచ్చుకుంటారంటే ఇంకా పర్సనల్ పిల్లలకి ఇంకెందుకు ఇంకా అంటే ఒకవేళ ఎవరైనా మనం అమ్మాయి మనకు పర్సనల్ పిల్లలు ఉన్నారుగా, ఇది ఒక కాంపిటీషన్ కాదు. అంటే అంటే ట్రస్ట్ కొద్దిగండి మా ఏ పిల్లలు అన్న సత్రానికి ఇచ్చినా మనం తినే పైసలు వాళ్ళు తింటారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అడిగింది అనుకోండి, ఒకవేళ అలా వద్దండి నా తదనంతరం వాళ్ళకి అక్కర్లేదంటే ఓకే, అడిగితే ఇచ్చేయచ్చు, ఏముంది దాంట్లో. అయితే ఇచ్చేయచ్చు. ఓకే. ఇప్పుడు ఒక వచ్చే భార్యకి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పిల్లలు ఉండొచ్చా? ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. ఉన్నా పర్లేదు, లేకుండా పర్లేదు. ఉమ్. అంటే తెల్లగా ఉండాలని, స్లిమ్గా చక్కగా ఉండాలని. జస్ట్ ఎవరైనా కోరుకునేది తెల్లగా ఉండాలని కోరుకుంటారు కదా, ఉమ్. హైట్ ఉండాలనే కోరుకుంటారు కదా, హైట్ ఉండాలని, వైట్ ఉండాలని, వైట్ అండ్ హైట్. వైట్ అండ్ హైట్, లైట్ ఈ వెయిట్. రోజు మీరు శ్రీలక్ష్మితో మాట్లాడారు కదా, గట్లుంటే చాలు. ఓకే. ఆమెతో మాట్లాడండి, ఓకే అంటే ఓకే. సన్నగా ఉండి కొద్దిగా చక్కగా ఉండి అంత మాత్రం ఉంటే చాలు. మనం ఇప్పుడు పెద్ద ఓకే అండి. గౌడ్ గారు, మీకు మంచి భార్య దొరకాలని మీ ఐడియా బాగుందండి. నెలకి 50,000 ఇన్కమ్ వచ్చేలాగా మీరు 75 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అది నెలకి లైఫ్ లాంగ్ 50,000 ఉంటుంది. వస్తుంది. లైఫ్ లాంగ్ వస్తుంది. ఒకరు చనిపోతే మిగతా వాళ్ళకి సగమే వస్తాయి మామూలుగా గవర్నమెంట్ ఓకే. అయితే పెన్షన్. అది ఆ అదే స్థలం సగమే అమ్మాలి. వస్తాయి కదా, ఆ స్థలం అమ్మాలి. వెంటనే అమ్మేస్తాం. ఎంతసేపు మనకు ఒక అనుకూలతగా ఉండాలి. వచ్చే అమ్మాయికి సౌమ్యంగా అనుకూలంగా ఉండాలి మీకు. ఓకే. మంచి అమ్మాయి దొరకాలని కోరుకున్నాను. మీ పేరండి? నా పేరు అర్జున్. 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 వయసు ఎంత అండి? 58. 58 సంవత్సరాలు. మరి భార్య రెండో భార్య చేసుకోవాలని అనుకుంటున్నారు. మొదటి భార్య ఏమైంది? మొదటి భార్య హార్ట్ అటాక్ తోటి చనిపోయింది. హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అయింది భార్య చనిపోయి. ఆ ఒంటరి జీవితం గడుపుతున్నాను. ఉమ్. పిల్లలు 2 అమ్మాయిలు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకునేది, ఒక అమ్మాయికి తిరుపతిలో ఇచ్చాను. అనేకమైన వేధింపు. ఒక పని మనిషిని పెట్టుకుంటే ఆమె తోటి ఉన్నారని, తమ్ముని కొడుకు తమ్ముని కోడలు పెట్టుకుంటే వాళ్ళు ఏదో సేవ చేస్తారు, వాళ్ళు ఏదో ఒక రూమ్ ఇచ్చితే వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను, వాళ్ళు వెళ్ళగొట్టడం, ఎవరన్నా పని మనిషిని వెళ్ళగొట్టడం. ఒంటరి జీవితం నరకం అనుభవిస్తున్న జీవితంలో ఎందుకు రా అని చెప్పి చనిపోవాలనుకుని ఎన్నోసార్లు అనుకుంటున్నా. ఇంకా బ్రతకాలు ఎవరైనా తోడు దొరుకుతారని జీవితం ముందుకు వస్తున్నాను. ఓకే. ఎంత వయసు మీది? 58 ఏళ్ళు. 58 ఏళ్ళు. నెలకి ఎంత వస్తుంది ఆదాయం? నెలకు 70,000 లక్ష రూపాయల దాకా వస్తుంది. ఏంటి ఎలా వస్తుంది 70,000? చెప్తాను. షటర్లు కిరాయిలు 30,000 వస్తుంది. రూములు షట్టర్ అంటే మీరు రోడ్ పెట్టే మాది షాపులు అద్దెకిచ్చారు? షాపులు అద్దెకిచ్చినాను. నేను ఓన్గా నడిపిస్తే 1,00,000 పైన సంపాదిస్తాను. కర్రీస్ పాయింట్, టిఫిన్ సెంటర్. ఓ మీరేనా? ఓకే. అయితే నడిపిస్తాను. 1,00,000 పైన వస్తుంది. మా భార్య ఉన్నప్పుడు సంపాదిస్తున్నాం. పికప్ అయ్యడానికి మా భార్య చనిపోయింది. అల్ల కొలలో చిల్లా చెదురైపోయింది. జీవితం గడుస్తుంది. ఇప్పుడు తోడి లేక, తిండి లేక, హోటల్ తిండి తినలేక, సావలేక, బతికి సచ్చి బ్రతుకుతున్నాను. జీవితం ఇది. అయితే పిల్లలు లేదు. వాళ్ళకి డబ్బు 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 కావాలి. నెలకు 30,000 40,000 ఇవ్వాలి. డాడీ ఏమన్నా కానీ తిండి లేదు, తిప్పులు, హోటల్ తిండి తినలేక గ్యాస్ ప్రాబ్లం అయ్యి అనేకమైన ఇబ్బందులతోటి ఇప్పుడు పోవాలి, హోటల్ ఎత్తుకోవాలి, సాయంత్రం ఎత్తుకోవాలి, పొద్దున్న ఎత్తుకోవాలి, అన్ని ఇబ్బంది. హోటల్. మీ అర్జున్ గారు మీ 58 ఏళ్ల వయసు. అవును. ఎంత వయసు అమ్మాయి కావాలి? వయసు 38 40 లోపు ఉండాలి. అంటే మళ్ళీ పిల్లలు పుట్టాలనుకుంటున్నారు? పిల్లలు లేరు కదా, కొడుకులు లేరు. కొడుకులు లేరు. అందరూ దేశం అంతా చిన్న చూపు.
బంధువుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళ కానీ అది కొడుకులు పుట్టని పుట్టకపోయిన దేవుని విషయం. కానీ నాకు కొద్దిగా నేను 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి నేను సేవ చేయాలి. ఓకే. ఎట్లా అవుతుంది? అంటే మీకు 58, మీకు 35 సంవత్సరాలు అయితే మళ్ళీ పిల్లలు పుట్టేవాళ్ళు అయితే పర్వాలేదు. పర్వాలేదు. నో ప్రాబ్లం. పుట్టినా పుట్టపోయినా పర్వాలేదు. ఇద్దరు అమ్మాయిలు అయితే ఈ ఆస్తి పోతుంది, వాళ్ళ గొడవలు ఇది మీకు ఉంటుంది. నేను చేసుకుంటా, నాకు తోడు కావాలి కదా. అయితే చిన్న డౌట్ అండి, ఇప్పుడు రెండో భార్య వచ్చేవాడికి ఒక చిన్న పిల్లవాడు అన్నాడు కూడా, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తీసుకుంటారా వద్దంటారా? చూసుకుంటారా? ఏం ప్రాబ్లం లేదు. జీవితంలో పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. ఎన్ని రోజులు బతాం, జీవితం శాశ్వతం కాదు. సొంత ఇల్లు ఉందండి ఇప్పుడు? సొంతం ఇల్లు 2 కోట్ల ఇల్లు ఉంది. ఎక్కడ, ఏ ఊళ్ళో? ఇక్కడనే హైదరాబాద్ జగిద్దిరుగుట్ట హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు హైటెక్ సిటీ పక్కన ఉంటుంది కదా, కుక్కట్పల్లి ఏరియా. ఓకే. అది ఏరియాలో ఉంటాను. నాకు తోడు కావాలి, మంచి నమ్మకమైన మనుషులు కావాలి. చాలా మంది చూస్తున్నాను. మంచి అందంగా ఉండాలి. అందం అనే కాదు, గుణం, మంచి గుణం కావాలి. ప్రేమ, జాలి, భగవంతుడు భక్తి జ్ఞానం ఉండాలి. పాతకాలంలో మనిషిలాగా నేను సిద్ధాంతం కలిగి ఉంటాను. మీరు చెప్పారు కదా, సిద్ధాంతం సనాతన ధర్మం లాగా నేను పాటిస్తాను. ఓకే. భగవంతుని జ్ఞానంలో ఉంటాను. ఏదున్నా ఎవరికి అన్యాయం తలపెట్టద్దు. మనం సృష్టించిన వానికి మాత్రం సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ సృష్టించిన వాడైన కూడా ఒకడు ఉన్నాడు, దేవుడు. ఆయనకు సమాధానం చెప్పాలి. కాబట్టి నేను ఎటువంటి తప్పులు చేయను. ఏదున్నా నిజమే చెప్పినాను, నిజమే చెప్తాను. నీతిగానే నడుచుకుంటా, నీతిగానే చనిపోతా, నీతిగానే బ్రతుకుతాను. ఇది చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చిన సిద్ధాంతం అదేగా ఉంటాను. ఇప్పుడు వచ్చే అమ్మాయి కొద్దిగా మిమ్మల్ని బాగా చూసుకోవాలని, అంటే కొద్దిగా మంచి మనసుతో ఉండాలని, ఒకవేళ పిల్లలకి అనే స్థితిలో కూడా ఉంటే అది ఇంకా మరీ మంచిది. అటువంటివి కావాలి. అది ఎక్కువ ముదురు మనుషులు చేసుకుంటే వాళ్ళకి నేను సేవ చేయలేను కదా. ముదురు మనుషులు కానీ లేదంటే పెద్ద మనుషులు అయితే మళ్ళీ వాళ్ళకి రోగాలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, మీరు సేవ చేయాలి. నాకు ఎటువంటి ఇది లేదు, ఎటువంటి బీపీ షుగర్ ఏమి లేదు, అటువంటిది ఏం లేదు. ప్రశాంతంగానే ఉన్నాను. పిల్లల టెన్షన్ తోటి కొద్దిగా బీపీ అటువంటిది కొద్దిగా టచ్ అయింది. ఇప్పుడు వచ్చే భార్య వస్తుంది కాబట్టి ఇక బీపీ షుగర్ ఏమి ఉండదులేండి, చక్కగా సరి చేస్తారు ఆవిడ. అంటే మంచి భార్య దొరకాలని కోరుకుందాం. భగవంతుని దయతోటి నీ దగ్గరికి 2 సార్లు వచ్చినాను, ఇది 3వసారి ఇక్కడికి వచ్చాను. మీరే చెప్పింది ఇక్కడ రమ్మని. అవునండి. మీ పేరేంటి మేడం? నా పేరు వసుమతి అండి. వసుమతి. అవునండి. ఓకే అండి. ఇక్కడికి మీరు మీ అబ్బాయి పెళ్లి గురించి వచ్చారు. అవునండి. మీ అబ్బాయి వయసు ఎంత? 37 అండి బాబుది. 37 సంవత్సరాలు. అవునండి. మరి నెలకి ఎంత వస్తుంది ఆదాయం? 50,000 వస్తుందండి. 50,000 ఇన్కమ్ వస్తుంది. అంటే ఏం జాబ్ చేస్తున్నాడు మీ అబ్బాయి? నవ్య గ్రూప్ అని పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ అండి. అడ్మిన్ సైడ్, అడ్మిన్ లో ఉన్నాడు. ఇప్పుడు మీ ఆయన గారు ఉన్నారండి? ఉన్నారు. సివిల్ వర్క్స్, సివిల్ కాంట్రాక్టర్. మీకు ఎంతమంది పిల్లలు? పాప, బాబు. పాప మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయింది. బాబుకి కొంచెం డిలే అయిపోయింది. ఇప్పుడు 37 సంవత్సరాలు. అవునండి. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు కావాలి మీకు? అంటే మాకు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. క్యాస్ట్ నో బార్ ఏదైనా పర్లేదు. అంటే మాది ఇంటర్ క్యాస్ట్ యాక్చువల్లీ. నేను బ్రాహ్మణ్, మా హస్బెండ్ యాదవ్స్. మీరు బ్రాహ్మణ్, ఆయనేమో యాదవ్స్. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు? ఏ క్యాస్ట్ అయినా మాకు యాక్సెప్ట్ చేస్తాం మేము. ఓకే. మాకు ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఒకటి ఉంది, 30 lakhs వర్త్ హౌస్ ఉంది. ఒక 30 లక్షలు ఇల్లు కూడా ఉంది. ఇల్లు ఉందండి మాకు. సో అందుకని వచ్చే కోడలు ఎలా ఉండాలంటారు మీ ఐడియా ప్రకారం? అంటే చూస్తున్నాం కదా, అంటే కోడలు ఎలా ఉండాలంటే ఇద్దరికి కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఎవరెవరికి? ఇద్దరికంటే మీకు వచ్చే కోడలుకా, మీ అబ్బాయికా? మా అబ్బాయికి వాళ్ళిద్దరి మధ్య కొంచెం కామ్ గోయింగ్ అనమాట. కాబట్టి ఆ అబ్బాయిని అర్థం చేసుకుని సూటబుల్ గా మాతో మింగిల్ అయ్యే అమ్మాయి వస్తే బాగుంటుంది. కొద్దిగా కామ్ గా ఉంటాడు కాబట్టి, కొంచెం కామ్ నేచరే కామ్. ఎక్కువ మాట్లాడు, వాడి పనేదో వాడు చేసుకుంటాడు. మళ్ళీ ఆపోజిట్ వచ్చింది అనుకో, అది మన చేతిలో లేదు. బట్ స్టిల్ అలాంటి అమ్మాయి కొంచెం అండర్స్టాండింగ్, మనతో కలిసిపోయే అమ్మాయి. మీతో కలిసిపోవాలి. చక్కగా మీ అబ్బాయి స్లోగా ఉంటాడు. అంటే స్లో అంటే ఏముంది, నెమ్మదిగా ఉంటాడు. అంటే కొద్దిగా పిల్లలు ఏదైనా ఒక పాప ఉన్నా నడుస్తుంది, ఒక బాబు కానీ, చిన్న పాప కానీ చిన్న బాబు కానీ. ఓకే. ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మీకు? మాది ఏసీ క్యాస్ట్ సార్. మీది ఎస్సీ క్యాస్ట్. ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మమ్మల్ని మంచిగా చూసుకునేటోళ్ళు కావాలి. నెలకు 1200 వస్తుంది. నెలకు రోజుకి 1200 వస్తుంది. రోజుకి 1200. మరి వచ్చేవాడు కూడా ఏమైనా పని చేయాలా, అవసరం లేదా? ఇంట్లో మాకు ఏదైనా వాళ్ళని మంచిగా చూసుకొని అంత వంట చేసుకుంటా ఉంటే చాలు సార్. ఓకే అండి. చాలా మంచి అమ్మాయి దొరకాలని కోరుకుందాం. మీ పేరండి? భద్రయ్య. భద్రయ్య. ఎంత వయసు ఎంత అండి? 65.
65. ఏంటి మీరు ఎటువంటి భార్య అయినా పర్లేదు సార్. అవును సార్. మీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. పేరండి? బండారు సాయిరామ్ గౌడ్. బండారు సాయిరామ్ గౌడ్. అవునండి. అంటే గౌడ్స్ అని నాకు అర్థం అవుతుంది. అవును. మీరు రెండో మ్యారేజ్ చేసుకుని ఉంటున్నారు కదా? అవును. ఏమైంది మీ భార్య గారికి ఏమైంది? డైవర్స్ అయినాయండి. డైవర్స్ అయింది. నాకు 2 బాబులు. ఇద్దరు పిల్లలు మీ దగ్గర ఉన్నారా ఆవిడ దగ్గర ఉన్నారా? ప్రస్తుతం ఆమె దగ్గరే ఉన్నారు. ఆవిడ దగ్గర ఉన్నారు. ఆ డైవర్స్ అంటే ఏంటి ప్రాబ్లమ్ అంటే? నేను ఒక 10 సంవత్సరాలు వేరువేరుగా ఉన్నాం. ఆ తర్వాత ఎంతసేపు వాళ్ళ దారి వాళ్ళు మా దారి మారు అనే మార్గంలో నేను కోర్టును ఆశ్రయించిన. కోర్టును ఆశ్రయిస్తే నాకు ఒక 1.5 2 ఇయర్స్లో నాకు డైవర్స్ శాంక్షన్ అయినాయి. ఓకే. సో నెలకి ఎంత వస్తుందండి ఆదాయం? దాదాపు 1.5 lakh. 1.5 lakh వస్తుంది. అవును. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నాకు రెస్టారెంట్ ఉంది కామారెడ్డిలో. కామారెడ్డిలో రెస్టారెంట్ ఉంది. అవునండి. సొంత ఇల్లు ఉందా అండి? సొంత ఇల్లు ఊర్లో ఉందండి. ఊర్లో అంటే ప్రజెంట్ పాత ఇల్లు ఉండే అది పోయింది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఊర్లో. ఓకే. అయితే మీకు ఒక 1.5 lakh వరకు ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఉందండి. ఇప్పుడు మీ వయసు ఎంత మీది? 53 years అండి. 53 years. మీకు ఎంత వయసు అమ్మాయి కావాలి మీకు? రెండో భార్య అంటే మళ్ళీ పిల్లలు పుట్టేలాగా కావాలంటారా? అలాగా నాకు పిల్లలు పుట్టిన అభ్యంతరం లేదు, బట్ 40-45 years ఉండి ఉంటే బాగుంటుంది. వాళ్ళకి పిల్లలు ఉండొచ్చా అండి? ఒక అమ్మాయి కానీ అట్లా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత జనరల్గా ఏమవుతుంది, ఆడవాళ్ళు అవును. మీ తదనంతరం అవును ఏమైనా అయిందనుకోండి, మీకు ఆవిడ ఎలా బతకాలని అడుగుతుంది. ప్రస్తుతం నాకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఆస్తి కానీ, ఇప్పుడు నాకు ఏదైతే మా ఇన్సూరెన్స్లు కానీ నామినీగా నేను ఆమె ప్రపోజ్ చేస్తాను. అంటే సుమారుగా ఎంత రావచ్చు ఏమైనా అయిందనుకోండి? అంటే ఇల్లు లేదు కదా మీకు? అంటే నా దగ్గర దాదాపు ₹1 కోటి క్యాష్ ఉంది, ఒక 25-30 లక్షలు డిపాజిట్స్ ఉన్నాయి. ₹1 కోటి క్యాష్ అంటే అది కలుపుకొని మొత్తం కలిపి ₹1 కోటి వరకు క్యాష్ ఉంది. ఇక ఆవిడకి ఏమైనా అయితే మీకు ఏమైనా అయితే వెళ్ళటానికి అవకాశం ఉంది. ఉంది అంటే జనరల్గా అంటే నా అబ్బాయిలు కూడా ఉంటారు కదా, తర్వాత వాళ్ళు నాన్న అని వచ్చిన రోజు ఈ రోజు రావట్లేదు కాబట్టి తర్వాత వస్తే నా దాంట్లో ఉన్నటువంటి సగం ఆస్తి వాళ్ళకి, సగం ఆస్తి ఈమెకు వచ్చే విధంగా నేను రాస్తాను. అంటే సుమారుగా 50 లక్షల ఆస్తి మాత్రం వస్తుంది దాదాపు. అంటే అందమైన భార్య కావాలా, ఎలా ఉన్నా పర్వాలేదా? అంటే కొంతమంది ఏమంటారంటే అందంగా ఉండాలి, అందంగా మరి హీరోయిన్ ఇలియానా లాగా, పూజా హెగ్డే లాగా. నేను అసలు మ్యారేజ్కి రావడానికి, సెకండ్ మ్యారేజ్కి రావడానికి కారణం ఏంటి అని అంటే, నేను ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని చేయలేకపోతున్నాను. నేను అది ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఒంటరిగా ఉండలేకపోవడం రాత్రులు జ్ఞాపకం వస్తున్నారు కాబట్టి నాకేమంటే మరీ అందవిహీనంగా కాకుండా మామూలుగా ఉండి గౌడు అయితే నాకు ఇంకా బాగుంటుంది. గౌడ్స్ అయితే మంచిది, లేదంటే పర్వాలేదు. పద్మశాలి, బీసీ కులాలల్లా ఎవరైనా పర్లేదు. చూద్దాం, మీకు మంచి భార్య దొరకాలని, మీ వ్యాపారం కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే మంచి భార్య వస్తే ఆటోమేటిక్గా మీకు వ్యాపారం డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు మంచి హృదయం. ఎందుకంటే వచ్చే అమ్మాయికి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నా పర్వాలేదు అంటున్నారు మీరు. అవును. అంటే మీది మంచి హృదయం కింద లెక్కే, మీరు చాలా మంచి వాళ్ళ కింద లెక్కే. ఓకే అండి. అంటే నాకు 2 బాబులు కాబట్టి నాకు అమ్మాయి ఉంటే నేను మ్యారేజ్, నాకు ఇప్పుడు పెద్ద బాబు ఏదైతే ఉన్నాడో తను నాకు తెలియకుండా మ్యారేజ్ చేసేసుకున్నాడు. సో నేను ఇక వాళ్ళని విరక్తిగా చెందే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. లేకుంటే నేను మ్యారేజ్కి వెళ్ళేవాడిని కాదు. అది నా పిల్లలు కూడా నన్ను ఎప్పుడైతే వ్యతిరేకించారో అప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వ్యతిరేకించడం అంటే భావాల్లోనా? అంటే వాళ్ళు 2022 వరకు నాతోనే ఉన్నారు. మేము మా భార్యతో 10 సంవత్సరాలు దూరం ఉన్నప్పటికీ మొన్నటి వరకు నా దగ్గరనే ఉండి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు విని అది అంతా పొల్యూట్ అయిపోయారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే వాళ్ళు నా కొడుకులుగానే నేను భావిస్తాను. అది రేపొద్దున 50% నేను ఇవ్వగలుగుతా, ఈమెకు 50% ఉంచి నా దగ్గర ఏది ఉంటే అది 50% గ్యారంటీ, ఒక 50 లక్షలు గ్యారంటీ తప్పకుండా. మంచి భార్య దొరకాలని, మీ వ్యాపారం కూడా డెవలప్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. మీ సంస్థకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ వీడియో చూసే నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఓకే.